Hey Soul family, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఈస్ పీకాక్ ఫెదర్ టారోట్. ఈరోజు మనం ధనుస్సు రాశి వారికి మే 24 నుండి 30 వరకు వార ఫలాలు చూద్దాము. ఈ వారానికి ప్లీజ్ గివ్ గైడెన్స్ ఫర్ అస్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ అస్. నేను 6 కార్డ్స్ తీసుకున్నానండి. ఏమేమి వచ్చాయో చూద్దాం. వావ్, ద వరల్డ్ కార్డ్. స్టార్టింగ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఎనర్జీ. 3 ఆఫ్ వాండ్స్, 6 ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ కప్స్, జడ్జ్మెంట్, 2 ఆఫ్ కప్స్. కార్డ్స్ అన్నీ మీకు చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మీ కార్డ్స్ అన్నీ చూస్తుంటే ఓవరాల్ ఎనర్జీ హార్ట్ మ్యాటర్స్ అండి. మీకు ఈ వారంలో యూనివర్స్ ఫోకస్లో ఉన్నారంట మీరు. ఎమోషనల్ హ్యాపీనెస్, ఇంపార్టెంట్ కనెక్షన్ ఒకటి మీ లైఫ్లోకి వస్తుందండి. క్లోజర్ అండ్ న్యూ బిగినింగ్. ఏదో ఒకటి పూర్తి అయిపోతుంది, కొత్తగా న్యూ బిగినింగ్స్ కూడా వస్తాయి మీ లైఫ్లో. డెస్టినీ మూమెంట్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది అనమాట. ద వరల్డ్ కంప్లీషన్ కార్డ్ అనమాట. కంప్లీషన్ అండ్ సక్సెస్ కార్డు. ఓల్డ్ సైకిల్ ముగిసిపోతుంది, ఎమోషనల్ క్లోజర్ ఒకటి జరుగుతుందనమాట. పాత వాటన్నిటికీ బాయ్ బాయ్ చెప్పేస్తారు మీరు. ఇంకా సక్సెస్ మీ సొంతం అండి. ఈ వారం న్యూ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. ట్రావెల్ చేస్తారు మీరు. ఎక్స్పాన్షన్ ఉంది మీకు, స్ట్రాంగ్గా కనిపిస్తుంది అనమాట ఎక్స్పాన్షన్ ఈ వీక్ మీరు మెంటల్లీ ఒక హయ్యర్ ఫేజ్లోకి ఎంటర్ అవుతున్నట్టు ఫీల్ అవుతారండి. వార ప్రారంభమే అద్భుతంగా ఉంది మీకు. 3 ఆఫ్ వాండ్స్, ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ అనమాట. ఈ కార్డు వల్ల ఫ్యూచర్ ప్లానింగ్ చాలా చక్కగా చేసుకుంటారు మీరు. లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్, ఒకవేళ ఎవరైనా ఫారెన్లో ఉంటే వాళ్ళతోటి కమ్యూనికేషన్ జరిగే అవకాశం ఉందండి మీకు. వెయిటింగ్, ఫైనల్లీ మూవింగ్ ఫార్వర్డ్. ఎన్ని రోజులు మీరు ఏదైతే వెయిటింగ్ పీరియడ్లో ఉన్నారో ఆ వెయిటింగ్ పీరియడ్ ముగిసిపోయి మీరు ముందుకు వెళ్తున్నారనమాట. న్యూ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూసిన విషయం ఇప్పుడు ప్రోగ్రెస్ అవ్వచ్చు. ఎన్నో రోజుల నుంచి మీరు దేని గురించి అయినా సరే వెయిట్ చేస్తూ ఉన్నట్లయితే అది ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి, ప్రోగ్రెస్లోకి వెళ్తుంది. 6 ఆఫ్ కప్స్, పాస్ట్ కనెక్షన్ ఎనర్జీ అనమాట. 6 ఆఫ్ కప్స్ అంటే నాస్టాలజిక్ ఫీలింగ్స్ ఉంటాయి మీకు. ఈ వారం మధ్యలోకి వచ్చేసరికి సోల్మేట్ లైక్ కనెక్షన్ని ఫీల్ అవుతారనమాట. ఓల్డ్ మెమరీస్ గుర్తు చేసుకోవటం, పాస్ట్ పర్సన్ రిటర్న్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయండి. ఈ కార్డ్ ఎనర్జీ చాలా సాఫ్ట్ అండ్ ఎమోషనల్ అనమాట. మీరు మీ ఎమోషన్స్ ఓవర్ఫ్లో అవుతాయి ఈ వారంలో. ఈ కార్డ్ ఎనర్జీ చాలా సాఫ్ట్ అండి. కొన్ని కనెక్షన్స్ అన్ఎక్స్పెక్టెడ్లీ రీకనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఒకవేళ మీ ఎక్స్ లవర్ కానీ మీతో రీకనెక్ట్ అయ్యే అవకాశం ఉందండి ఈ వారంలో. ఎక్స్ లవర్ కానీ, లేదంటే పాత ఫ్రెండ్స్ ఎవరైనా సరే మీతో ఈ వారంలో రీకనెక్ట్ అవుతారు. నాస్టాలజిక్ మూమెంట్స్ అన్నీ గుర్తు చేసుకుంటారు, బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్నీ. ఏస్ ఆఫ్ కప్స్, న్యూ ఎమోషనల్ బిగినింగ్ అండి. ఏస్ ఆఫ్ కప్స్ అంటేనే ఇది స్ప్రెడ్లో స్ట్రాంగెస్ట్ లవ్ బ్లెస్సింగ్ కార్డ్స్లో ఒకటి. మీకు వచ్చిన కార్డ్స్ అన్నిటిలో ఇది ఈ వారం మీకు లవ్ వీక్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే మీ పాస్ట్ పర్సన్ రీకనెక్ట్ అవుతున్నారు, న్యూ లవ్ వస్తుంది, ఎమోషనల్ హ్యాపీనెస్ పొందుతారండి. మీరు ఎమోషనల్లీ చాలా హ్యాపీగా ఉంటారనమాట. మీ హార్ట్ ఓపెన్ చేసి మాట్లాడతారు. హీలింగ్ జరుగుతుంది మీకు ఈ వారంలో. డీప్ ఫీలింగ్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. యూనివర్స్ మెసేజ్ ఏంటంటే లవ్ ఎనర్జీ ఇప్పుడు ఫ్రెష్ స్టార్ట్ తీసుకొని వస్తుందంట మీ లైఫ్లో. చాలా గొప్పగా ఉంటుందండి మీకు ఈ వారం. ఎమోషనల్లీ హ్యాపీ, ఫుల్ఫిల్డ్ ఎనర్జీ అనమాట. జడ్జిమెంట్ అంటేనే డెస్టినీ కాలింగ్. ఈ కార్డు కార్మిక్ అవేకనింగ్ని సూచిస్తుందండి. ఇంపార్టెంట్ రియలైజేషన్కి వస్తారు మీరు. సెకండ్ ఛాన్స్ తీసుకుంటారు. డెస్టినీ డెసిషన్ని యాక్సెప్ట్ చేస్తారనమాట మీరు.
ఎమోషనల్ క్లారిటీ వచ్చే వీక్ అండి మీకు. ఈ వీక్లో ఒక కనెక్షన్ లేదా సిచ్యువేషన్ గురించి డీప్ అండర్స్టాండింగ్కి రావచ్చు. ఒక వ్యక్తి గురించి కూడా మీరు కంప్లీట్గా అర్థం చేసుకోవచ్చు వాళ్ళని మీరు ఈ వారంలో. 2 ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే ఇది సోల్మేట్ ఎనర్జీ అండి. సో మ్యూచువల్ లవ్ లేదా పార్ట్నర్షిప్ కార్డ్ అనమాట. ధనుసు రాశి వాళ్ళకి ఈ వారమంతా ప్రేమమయం అండి. ప్రేమతో నిండిపోతుంది మీ లైఫ్. ఎమోషనల్గా చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే మీరు ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న వ్యక్తి మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి వచ్చారు. రీకన్సిలియేషన్ జరిగిందనమాట. బ్యాలెన్స్డ్ రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందండి. లవ్ లైఫ్లో ఇంపార్టెంట్ బాండింగ్ లేదా హార్ట్ ఫెల్ట్ కమ్యూనికేషన్ వచ్చే అవకాశం చాలా స్ట్రాంగ్గా ఉందండి. లవ్ ఎనర్జీ లవర్స్కి ఎలా ఉంది అంటే ఈ వారం ఈ స్ప్రెడ్ మొత్తం చూస్తుంటే లవ్ ఫోకస్డ్గానే ఉంది. మీ కార్డ్స్ అన్నీ లవ్ ఫోకస్డే. సోల్మేట్ రీయూనియన్ ఎనర్జీ అండి. ఎమోషనల్ హీలింగ్ ఉంటుంది మీకు. మ్యూచువల్ ఫీలింగ్స్ చాలా చాలా బాగుంటుందన్నమాట. అంటే మీ ఇద్దరు ఒకే ఫేజ్లో ఉన్నారు, ఒకే వేవ్ లెంత్లో ఉన్నారనమాట. మీ ఇద్దరు ఒకరు చెప్పేది ఒకరికి అర్థమవుతుంది. బేసికల్లీ కొంతమంది మాట్లాడుతుంటారు, నేను ఇది చెప్తుంటాను, పక్కన వాళ్ళకి ఇంకొకలాగా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చెప్పకుండానే మీ కనుసైగలతో అర్థమైపోతుంది మీ పార్ట్నర్కి. అంత మంచిగా ఉంది ఈ వారం మీకు ధనుసు రాశి వాళ్ళకి. న్యూ బిగినింగ్స్ ఇన్ లవ్ అండి. డెస్టినీ మీకు క్లారిటీ ఇస్తుంది. డెస్టినీ మీ కనెక్షన్లో. కెరీర్ అండ్ పర్సనల్ విషయానికి వస్తే మీ కెరీర్లో ఇంటర్నేషనల్ ట్రావెల్ ఆపర్చునిటీ పాసిబుల్ అండి. ఇందాక చెప్పాను కదా, ఫారెన్లో ఉన్న వాళ్ళతో డిస్టెన్స్లో మీరేదో మాట్లాడతారు అని చెప్పి మీకు ఒక ఆఫర్ కూడా వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. ట్రావెల్ ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంది మీకు ఈ వారంలో. ఫ్యూచర్ ప్లానింగ్ సక్సెస్ఫుల్ అవుతుందండి. ఎమోషనల్ క్లారిటీ కెరీర్ డెసిషన్స్కి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మీరు హ్యాపీగా ఉన్నారు, ఇంకా మీ కెరీర్లో కూడా ఆల్రెడీ మీకు క్లారిటీ వచ్చింది. మీకు వీటన్నిటిని బట్టి కెరీర్ని ఒక డెసిషన్ తీసుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది. కెరీర్కి సంబంధించి ఏ పాత్ చూస్ చేసుకోవాలి, ఫారెన్ వెళ్ళాలా, ఎందుకంటే మీరు లవ్లో సక్సెస్ పొందారు. మీ కనెక్షన్ హ్యాపీ, మీ బాండ్ హ్యాపీగా మారిపోయిందనమాట. మీ బాండ్లో హ్యాపీనెస్ వచ్చింది. సో మీరు చెప్పేది మీ పర్సన్కి చక్కగా అర్థమవుతుంది. సో మీరు మాట్లాడుకొని ఓకే నేను కొద్ది రోజులకనని చెప్పి ఫారెన్ వెళ్ళాల్సి ఉంటుంది, ఆ తర్వాత మన ఇద్దరం కలిసి ఉండొచ్చు, నిన్ను తీసుకెళ్తాను తర్వాత అని చెప్పడం, ఇలాంటివన్నీ ఉంటాయండి. స్పెషల్ మెసేజ్ ఏంటంటే ధనుసు రాశి వాళ్ళకి మీ హార్ట్ ఇప్పుడు హీలింగ్ మరియు హ్యాపీనెస్ వైపు మూవ్ అవుతుందండి. పాస్ట్ పెయిన్ తర్వాత యూనివర్స్ జెన్యూన్ ఎమోషనల్ కనెక్షన్ని తీసుకొస్తుంది మీ లైఫ్లోకి. ఫైనల్గా ధనుసు రాశి వారికి ఈ వారం సోల్మేట్ ఎనర్జీ, ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ మరియు డెస్టినీ అలైన్డ్ న్యూ బిగినింగ్స్ చాలా స్ట్రాంగ్లీ కనిపిస్తున్నాయండి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ ధనుసు రాశి. మీకు అన్నీ మంచి రోజులే. ఇంకా మే 24 నుండి 30 వరకు టారోట్ రీడింగ్ ద్వారా ధనుసు రాశి వారికి ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్, సోల్మేట్ కనెక్షన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చేస్తారు మీ సోల్మేట్. ఈ వీక్ మీ లైఫ్లో ఎమోషనల్ హ్యాపీనెస్, ఇంపార్టెంట్ కనెక్షన్, క్లోజర్ ప్లస్ న్యూ బిగినింగ్, డెస్టినీ మూమెంట్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయండి. ఈ స్ప్రెడ్ ఓవరాల్ మెసేజ్ ఏంటంటే హార్ట్ మ్యాటర్స్ ఇప్పుడు యూనివర్స్ ఫోకస్లో ఉన్నాయి. హార్ట్ మ్యాటర్స్ అన్నీ యూనివర్స్ ఫోకస్ పెట్టి మీ లైఫ్లో అన్నీ మీ హార్ట్ని రిపేర్ చేస్తుందన్నమాట. మంచిగా ఏమైతే ఇప్పటిదాకా డ్యామేజెస్ జరిగాయో వాటన్నిటికీ బ్యాండేజ్లు వేసి మిమ్మల్ని హీల్ చేస్తుంది, స్టిచెస్ వేసి మీ హార్ట్కి. యూనివర్స్ ఇప్పుడు ఫోకస్ అంతా మీ హార్ట్ మ్యాటర్స్ మీదే ఉంది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ యూ ధనుసు రాశి. మీకు కనుక ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you with another beautiful and lovely reading. Bye for now.